ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు గవర్నమెంట్ జాబ్ చేయాలనుండి బట్ 10th క్లాస్తో ఆపేసిన వాళ్ళు ఎవరైనా కానుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఎందుకంటే మీకు 10th క్వాలిఫికేషన్స్తోనే గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం అయితే వచ్చేసింది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి నుంచి 2025 గాను ఎంటీఎస్ అండ్ హవల్దార్ జాబ్స్ కోసం అయితే ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఇక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికోసం మీరు ఇక్కడ ఉన్న జాబ్స్ కోసం మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అడగట్లేదు. జస్ట్ మీకు 10th క్లాస్ మెమో ఉంటే చాలు, మీరైతే ఈ జాబ్కి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక జాబ్ డీటెయిల్స్ చూద్దాం. అండ్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్ట్ కోసం. అండ్ ఇక్కడ 26th జూన్ 2025 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే జూలై 24th 2025, ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్స్ డేట్ చూసుకున్నట్లయితే 20th సెప్టెంబర్ నుంచి 24th అక్టోబర్ 2025 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ జాబ్స్ కోసం వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఎంటీఎస్ పోస్టులు వచ్చేసి ఇంకా పోస్టుల సంఖ్య అయితే తీస్తున్నారు. అండ్ 2500 ప్లస్ జాబ్లు ఉండొచ్చు అనేసి ఒక అంచనా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హవల్దార్ పోస్టులు, ఇక్కడ వచ్చేసి 1075 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ కౌంటింగ్ అనేది పెరగచ్చు లేదా తగ్గచ్చు, బట్ పోస్టులు అయితే కంపల్సరీ ఉన్నాయి. సో ఈ పోస్ట్కి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఆగస్టు 2025 నాటికి మీరు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే 10th అయితే కంప్లీట్ చేసి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్కి గాను 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఎవరైనా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంటీఎస్ పోస్టులకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. అండ్ హవల్దార్ పోస్టులకు గాను 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ జాబ్స్ కోసం అప్లై అవుతుంది. అండ్ మీకు ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ ఉంది. అండ్ మిగతా వాళ్ళందరికీ ఉమెన్స్తో సహా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా లేదు. సో మిగతా గవర్నమెంట్ జాబ్స్తో పోలిస్తే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఫీజు అనేది చాలా తక్కువ. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే జాబ్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ పోస్టుల కోసం సెలెక్షన్ ప్రొసెసర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సిబిటి టెస్ట్ అని ఉంటుంది అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. సో ఇక్కడ 2 సెషన్స్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఫస్ట్ సెషన్ వచ్చేసి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇక్కడ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 60 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి. అండ్ సెషన్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్కి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్కి. సో సెషన్ 1లో అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ సెషన్ 2లో అయితే మీరు ఏ ఒక్క సమాధానం తప్పు చెప్పినా దానికైతే 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ పీఈటీ అండ్ పిఎస్టీ హవల్దార్ పోస్టులకి గాను క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మేల్స్ వచ్చేసి 1600 మీటర్స్ అనేది నడవలసి ఉంటుంది, అది కూడా 15 మినిట్స్లో. అండ్ ఉమెన్స్ చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ అనేది నడవాల్సి ఉంటుంది, అది కూడా 20 మినిట్స్లో. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది చూస్తారు, హైట్, వెయిట్, చెస్ట్, దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ అయితే ఉంటాయి. అండ్ మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు వచ్చేసి ఎస్ఎస్సి న్యూ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి https://ssc.got.in లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ OTR అయితే క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫోటో, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు లాస్ట్లో అప్లికేషన్ ఫీజ్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇంతకంటే మంచి అవకాశం అయితే రాదండి, నిజంగా గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి ఇంతకంటే మంచి అవకాశం నిజంగా రాదు. సో ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ జాబ్స్కి తప్పకుండా 10th పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా 10th కంప్లీట్ చేసి జాబ్ చేయాలి, అది కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలని ఆశతో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.